పల్లవి చరణ్ గదిలోకొస్తుంది. ఇక చరణ్‌తోని ఎలాగైనా కబడ్డీ పోటీ కోసం అని చెప్పి కొంచెము ఇక ప్రాక్టీస్ చేపిద్దాము అని చెప్పి తన్ని ఎలాగైనా రెచ్చగొట్టైనా సరే ప్రాక్టీస్ చేపిచ్చాలి అని చెప్పి మనసులో అలా అనుకుని పల్లవి వచ్చి, "ఏంటండి కబడ్డీ ప్రాక్టీస్ చేయొచ్చు కదా" అనగానే, "నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు" అని చెప్పి చరణ్ అంటాడు. "అంతేలే మీరు ఊరికే చెప్పేదే చేసేదేముండదు. మీకంత లేదు చెప్పాలంటే టాలెంట్" అనగానే, "అబ్బో! నీకు పెద్దొచ్చినట్టు" అని చెప్పి అంటాడు చరణ్. నాకు రాదులే. చెప్పాలంటే నాకేమి కబడ్డీ గురించి తెలీదు. మనిద్దరం పోటీ పెట్టుకుందాము. ఇప్పుడు ఆ పోటీలో అంటే ఏ పోటీయో ఎందుకు, కబడ్డీ పోటీయే పెట్టుకుందాము. ప్రాక్టీస్ చేద్దాము. ఆ ప్రాక్టీస్‌లో ఎటైనా నాకు లేదు కాబట్టి ఎక్స్‌పీరియన్స్ మీ అంత టాలెంట్ లేదు కాబట్టి అంటే జీరో టాలెంటే. అయితే లేదు కాబట్టి నేను ఓడిపోతానో, మీరు ఓడిపోతానో చూద్దాము ప్రాక్టీస్‌లో. ఇన్ కేస్ నేను ఓడిపోయాననుకోండి, ఓడిపోతే 24 గంటలు మీరు ఏది చెప్తే అది చేస్తాను. మీరు గెలిస్తే ఓకే అని చెప్పి అంటుంది పల్లవి. ఏంటి నిజంగానా? 24 అవర్స్ నేను ఏం చెప్తే అది చేస్తావా అని చెప్పి అంటాడు చరణ్. డెఫినెట్గా అని చెప్పి అంటుంది. అయితే సరే నిజంగా కదా అనగానే, నిజంగా స్వామి 24 అవర్స్ మీరు ఏది చెప్తే అది. మరి నేను తిట్టినా పడతావా అనగానే, డెఫినెట్గా పడతాను. కొట్టినా కొట్టించుకుంటాను. కాతే మీ మీద పడను ఓకేనా అని పల్లవి అంటుంది. సరే అయితే ఐడియా అయితే బాగానే ఉంది. మరి ఒకవేళ మరి మీరు ఓడిపోతే అని చెప్పి అంటుంది పల్లవి. నిన్ను అని చెప్పి పల్లవి చేయి వెనక్కి తిప్పుతాడు. నేను ఓడే ప్రసక్తే లేదు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. చూద్దాము ఎవరు గెలుస్తారో. ఒకవేళ నేను ఓడిపోతే చెప్పాను కదా, బంపర్ ఆపర్చునిటీ మీకు ఇచ్చాను. 24 అవర్స్ మీరు ఏది చెప్తే అది చేస్తాను. మరి నన్ను ఓడిస్తారో మీరు ఓడిపోతారో చూద్దాము అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి రెచ్చగొడుతూ. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.